ఒక ఇంటికి మనం గెస్ట్ లాగా వెళ్ళి, తర్వాత ఆ ఇల్లు కాదు, ఆ స్ట్రీట్ కాదు, టోటల్‌గా ఆ ఏరియానే హాంటెడ్ అని తెలిస్తే, సేమ్ ఇలాంటి ఏరియానే హైదరాబాద్‌లో 2012లో రవీంద్రనగర్ అనే ఏరియా ఉండేది. ఆ ఏరియా మీద ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి పెద్ద పెద్ద మీడియా ఔట్‌లెట్స్ కూడా ఆర్టికల్స్ వేసేవంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు నిజంగానే ఆ స్ట్రీట్ అంత హాంటెడా? ఆ ఏరియా అంత హాంటెడా? ఒకవేళ హాంటెడ్ అయితే ఎందుకంత హాంటెడ్‌గా మారింది? ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అది 2012 హైదరాబాద్‌లో రవీంద్రనగర్ అనే ఏరియా. అశోక్ అనే అబ్బాయి అతని యొక్క ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వద్దామని అనుకున్నాడనమాట. హైదరాబాద్‌లో హాస్టల్‌లో స్టే చేద్దామని అనుకున్నాడు. కానీ ఎమ్మటే అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన నవ్యమాధురి గుర్తొచ్చి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయి పర్లేదురా రా, నాది ఎట్లాగో 2 బీహెచ్‌కే కదా! నా రూమ్ ఒకటి ఎట్లాగో ఖాళీగా ఉంది. యూ క్యాన్ స్టే దేర్ అని చెప్పేసరికి ఆనందంతో మనోడు ఇమ్మీడియేట్‌లీ ఫోన్ కట్ చేసేసాడనమాట. ఆ అమ్మాయి నవ్యమాధురి ఏదో చెప్దాం అనుకునే లోపే ఫోన్ కట్ చేసేసాడు. కానీ ఇదే తన లైఫ్‌లో చేసే పెద్ద తప్పని మనోడికి తెలీదు. అశోక్ ఇమ్మీడియేట్‌లీ హైదరాబాద్‌కి బయలుదేరిపోయి మార్నింగ్ పూట నవ్యమాధురి వాళ్ళ ఇంటికెళ్ళిపోయాడనమాట. నవ్యమాధురి ఏమో అతనికెళ్ళి బ్యాగ్ తీసుకొని "నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, టిఫిన్ పెడతా" అని చెప్పి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటూ ఉండగా చెప్పిందనమాట. "అరేయ్! నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మన ఇంట్లో ఉండొచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ సాయంత్రం 6 లోపల మాత్రమే నువ్వు మన ఇంటికొచ్చేయాలి. ఎట్లయినా గానీ, ఏమైనా గానీ సాయంత్రం 6 లోపల ఈ ఏరియాలోంచి లోపలికొచ్చి మన ఇంటికొచ్చేయాలి. ఒకవేళ కుదరకపోతే వేరే ఏరియాలో ఉండు గానీ ఈ ఏరియాకి రాకు" అని చెప్పిందనమాట. ఎందుకే ఏమైంది అని అడిగితే, "ఈ ఏరియా మొత్తం హాంటెడ్ రా. ఇక్కడ అన్ని చాలా దెయ్యాలున్నాయంటే" "ఏం మాట్లాడుతున్నావు? ఈ కాలంలో దెయ్యాలు గియ్యాలు ఏంది? ఏం మాట్లాడుతున్నావు?" పట్టించుకోలేదన్నమాట. ఇంకా మనోడికి ఇమ్మీడియేట్‌లీ షూటింగ్‌కి కాలొచ్చేసరికి మనోడు బయలుదేరుతున్నాడనమాట. మనోడు బయలుదేరే టైంలో గూడా క్లియర్‌గా గుర్తు చేసింది నవ్యమాధురి. "అరేయ్ అశోక్! జాగ్రత్త. సాయంత్రం 6 లోపల వచ్చెయి" అని చెప్పేసంటే, సరే ట్రై చేస్తా" అని అన్నాడనమాట. కానీ మనకు తెలిసిందే గదా! షూటింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని. ఒక టైము, పద్ధతి ఉండదనమాట. గంట గావచ్చు, తొందర గావచ్చు, లేట్ అవ్వచ్చు. 3 గంటల ముందే అయిపోయి ఇంటికి గూడా పంపించేయొచ్చనమాట. అతని యొక్క షూటింగ్ స్పాట్ గూడా ఊరు అవతలైన రామోజీ ఫిల్మ్ సిటీలో. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఎంత హాంటెడో అందరికీ తెలుసు. చాలా చాలా కథలున్నాయి. అండ్ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అండ్ ఆ కథలనేవి ఎంతవరకు నిజమో కాదో ఇప్పటికి ఎవరు కనిపెట్టలేకపోయారు. ఓకే. సో, ఆ రోజున డే 1 అశోక్ అతని యొక్క షూటింగ్ కంప్లీట్ చేసుకునేసరికి రాత్రి 11 అయిపోయింది. ఫోనేమో ఛార్జింగ్ తక్కువ ఉంది. పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాలి. ఆటో ఎక్కేసి ఇంటి వరకు వస్తుంటే ఆటో అతనేమో "ఈ ఏరియా లోపలికి నేను రాను, ఇక్కడే దింపేస్తా" అంటే ఇంకా ఓపిక లేక ఆటో ఓడితో ఏం మాట్లాడుతుంది అని ఆటో ఓడికి డబ్బులు ఇచ్చేసి మనోడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటి దాకా నడుచుకుంటూ పోవాలా అని అనుకుంటూ నడవడం స్టార్ట్ చేశాడు. ఇట్లా నడుస్తూ ఫోన్ చూసుకుంటూ ఫోన్‌లో ఫోటోస్ చూస్తూ ఉన్నాడన్నమాట. ఇవాళ యొక్క షూటింగ్ యొక్క ఫోటోస్ చూస్తా ఉన్నాడు. ఫోన్ చూస్తూ సడన్‌గా పక్కకి అటు ఇటు చూడంగానే ఇదేంటి పొద్దున ఇంతమంది ఉన్నారు, ఇప్పుడేంది అసలు ఎవ్వరు లేరు, అంతా నిర్మానుష్యంగా ఉంది, ఏదో 144 యాక్ట్ పెట్టినట్టే ఉంది, అసలు కుక్కలు కూడా లేవేంది అని అనుకుంటూ మెల్లగా నడుస్తా ఉన్నాడనమాట. అలా నడుస్తూ ఉండగా అశోక్‌కి సడన్‌గా మార్నింగ్ ప్రేయర్ చెప్పింది గుర్తొచ్చింది. సాయంత్రం 6 లోపల వచ్చి ఈ ఏరియాలో ఎవరు ఉండరు అని చెప్పిన విషయం గుర్తొచ్చేసరికి మనోడికి కొంచెం అనీజీగా అనిపించింది. తన వాకింగ్ స్పీడ్ పెంచాడనమాట. కానీ సడన్‌గా ఎనకాల ఎవరో వస్తున్నట్టు మనోడికి అనిపించి వెనకాల తిరిగి చూసాడనమాట. వెనకాల ఎవరు లేరు. అదే విధంగా ఇంకా ఫాస్ట్‌గా నడుస్తూ ఉన్నాడు. అతని శబ్దాలతో పాటు, అతని యొక్క ఫుట్ స్టెప్స్‌తో పాటు వెనకాల నుంచి ఎవరో ఫుట్ స్టెప్స్ మనోడికి వినిపిస్తా ఉన్నాయన్నమాట. మనోడు మళ్ళీ వెనకాల తిరిగి చూసాడు. ఎవరు కనిపించలేదన్నమాట. అలా కొంచెం దూరం ముందుకెళ్ళేసరికి వెనకాలకు తిరిగి, ముందుకు తిరిగి చూస్తుంటే ఎవరు కనిపించట్లేదు. కానీ ఎంత ఫాస్ట్‌గా నడిచినా కానీ వెనకాల నుంచి అడుగుల శబ్దాలు మనోడిని ఫాలో అవుతున్నట్టు, మనోడి దగ్గరికి వచ్చేస్తున్నట్టు మనోడికి చెవులో వినిపిస్తా ఉంది. ఇంకా సడన్‌గా వెనకాల తిరిగి చూడంగానే ఏదో ఆకారం, బ్లాక్ కలర్ షాడో ఎత్తుండి మనోడిని చూస్తున్నట్టు కనిపించిందనమాట. ఇంకా అశోక్ ఇమ్మీడియేట్‌లీగా భయపడిపోయి ఫుల్‌గా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అలా పరిగెత్తుకుంటూ నవ్యమాధురి వాళ్ళ ఇంటికి వెళ్ళే మధ్యలో ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టు కనిపించి ఇంటిది అటు ఇంట్లో కురికేశాడనమాట. ఆ ఇంట్లో ఉన్న అంకుల్ అప్పుడే సోఫా సదురుతూ ఎవడో దొంగ వచ్చాడు అనుకొని ఇమ్మీడియేట్‌లీ ఈ అశోక్ అనేటోడు డోర్లు క్లోజ్ చేసి డోర్ దగ్గర కూర్చొని ఆయాసం తీర్చుకుంటూ నేను మిమ్మల్ని ట్రబుల్ చేయడానికి రాలేదు.
అని అనంగానే ఆ అంకుల్ ఏమో కొంచెం ఇమ్మీడియేట్‌లీ కూల్ అయిపోయి ఏదో వింతగా చూస్తూ, "ఎవరు బాబు నువ్వు" అనంటే, "నేను ఇట్లా వచ్చానండి. లేట్ అయింది. ఇక్కడికొచ్చాను" అనంగానే ఆ అంకుల్ ఏమో, "ఓహో! నువ్వు కొత్తగొచ్చావు ఈ ఏరియాకి. చెప్తే అర్థం కాదా మీకు? సాయంత్రం 6 తర్వాత రాకూడదని. అదిగో ఆ ఇల్లు కనిపిస్తుందా? ఆ ఇంట్లోనే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోయారు. అలా వాళ్ళు ఆ ఇంటి నుంచి ఈ స్ట్రీట్ నుంచి ఈ ఏరియా మొత్తం కబ్జా వాళ్ళ కంట్రోల్‌లోకి అలా ఆత్మలుగా దెయ్యాలుగా తిరుగుతా ఉంటారు" అని చెప్పేసి అన్నాడన్నమాట. అచ్చా! అవునా అని చెప్పేసి, ఇక సరే నువ్వు పడుకో, ఇక్కడ సోఫా మీద పడుకో, నేను పైకెళ్ళి మా ఫ్యామిలీతో పడుకుంటా అనేసరికి మనోడు కింద పడుకున్నాడు. కానీ నైటంతా మనోడికి ఎవరో తన మీద కూర్చుంటున్నట్టు, తన గొంతు నలిపేస్తున్నట్టు, అతని వీపు మీద ఎవరో కొరుకుతున్నట్టు మనోడికి అనిపించి రాత్రంతా నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి పూట మనోడికి సడెన్‌గా మెలుకువ వస్తే, మెట్ల వైపు చూడంగానే ఆ అంకుల్ ఎవరైతే ఉన్నారో మంచిగా మెట్ల మీద కూర్చొని మనల్ని చూస్తూ వింతగా నవ్వుతున్నాడు. "ఏంటి అంకుల్ పడుకోలేదా" అంటే, "నీ అరుపులు వినిపించి వచ్చాను బాబు" అని అన్నాడు. "నేనేం అరిచాను అంకుల్, నేనేం అరవలేదు" అంటే ఏదో అరిచినట్టు అనిపించి సరే అని చెప్పేసి మనోడు పైకెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ అలాగే పడుకున్నాడు. కానీ పొద్దున లెగిసేసరికి కళ్ళంతా ఉబ్బిపోయి ఫుల్లుగా చీకటి డార్క్ అయిపోయి ఉన్నాయన్నమాట. కళ్ళంతా రెడ్డిగా అయిపోయి. ఏంటిదంటే మనకు నిద్ర సరిపోలేదు అన్నమాట. నిద్ర లేక. మార్నింగ్ పూట ఆ అంకుల్ వద్దన్నా గాని, ఉండు అన్నా గాని వద్దని చెప్పేసి ఇమ్మీడియేట్‌లీ నవ్యమాధురి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాడు. నవ్యమాధురి ఇంటికెళ్ళి, "ఏరా రాత్రంతా ఎక్కడికెళ్ళావు? ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదు" అనంటే, ఈ మొత్తం జరిగిందంతా చెప్పాడన్నమాట. జరిగిందంతా చెప్పి కొంచెం, "అబ్బా! ఏందిది వీపంతా నొప్పి లేస్తుందని" షర్ట్ ఇప్పబోతుంటే, "ఒరేయ్! ఆ ఇంట్లోనే దెయ్యాలు చచ్చిపోయినాయి. అదేరా నేను చెప్దాం అనుకుంది" అని చెప్పేసి అనేసరికి మనోడు షాక్ అయిపోయాడన్నమాట. షాక్ అయ్యి షర్ట్ తీస్తూ ఉండగా ఎనకాల ఇట్లా రౌండ్‌గా సర్కిల్స్ ఇట్లా తీసేసి ఉన్నాయన్నమాట వీపు మీద. ఏందని చూస్తే ఎవరో మనోడి యొక్క మాంసంని తిన్నట్టు కనిపించి షాక్ పెద్ద ఇట్లా ఉండేసరికి అశోక్ నోటి నుండి మాటలు రాలేదు. షాక్‌తో అలాగే నుంచొని పోయున్నాడు. నైట్ అంతా తనతో ఉన్నది దెయ్యాలని తెలిసి అశోక్ ఇమ్మీడియేట్‌లీ ఫ్రెష్ అప్ కాకుండా బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇక డైరెక్ట్‌గా హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు ఇంకా వదిలేసి. 2012, 2013లో హైదరాబాద్‌లో ఇదే హాట్ టాపిక్ అయింది. అసలు మ్యాటర్ ఏందంటే ఆ ఏరియాలో ఒక గుడి ఉండేదన్నమాట. డెవలప్‌మెంట్ అనే రీజన్ చెప్పి ఆ గుడిని కూల్చేశారు. ఆ గుడికి ముందు బేసికల్ ఏంటంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం వల్ల ఆ అమ్మాయి ఆత్మ గుడి చుట్టూ తిరిగేదన్నమాట. కానీ ఏమైంది, గుడిని కొట్టేశాక ఆ ఆత్మ ఈ ఏరియా మీద పడ్డది. చావులు, సూసైడ్స్ బాగా ఎక్కువైనాయి. అండ్ అప్పటి నుంచి అలా వీళ్ళందరి చావులతో ఆ ఏరియాలో దెయ్యాలు, ఆత్మలు బాగా పెరిగిపోయినాయన్నమాట. ఈ ఏరియా గురించి చాలా ఆర్టికల్స్ వచ్చినాయి 2012, 2013లో హైదరాబాద్ మొత్తం మీద. సో ఒకవేళ మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేస్తారు మచస్? అక్కడే ఉండి వేరే ఏరియాకెళ్ళి షూటింగ్ చేసుకుంటూ ఉంటారా? లేకపోతే ఊరొచ్చేస్తారా? మన అరవింద్ చేసినట్టు, మన అశోక్ చేసినట్టు? ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్.